నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చా? అసలు ఇది అందరూ చేయవచ్చా? లేక దోషం ఉన్న గ్రహం చుట్టూ మాత్రమే చేయాలా? చేస్తే ఎన్నిసార్లు చేయాలి? ఇలా చాలా సందేహాలు మన మనసులో వస్తూ ఉంటాయి. కొంతమంది ఆ గ్రహాలు ఉన్న వైపు వెళ్ళడానికి కూడా భయపడతారు. కానీ నవగ్రహాలకు అందరూ ప్రదక్షిణలు చేయవచ్చు. చేసేటప్పుడు సూర్యగ్రహం నుండి మొదలు పెట్టాలి. ప్రదక్షిణ చేయమన్నారు కదా అని ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలనే సందేహం కూడా మీకు రావచ్చు. గ్రహస్థితుల నుంచి మనకు ఎదురయ్యే కష్ట నష్టాల నుంచి బయటపడేందుకు తగిన మార్గం నవగ్రహ ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణను ఒక పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఇలా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సాధ్యమైనంతవరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుండి అనగా చంద్రుడి వైపు నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమ వైపుకు అనగా బుధుడి వైపు నుంచి రాహుకేతువులను స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయవచ్చు. చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక్క ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. సాధారణంగా 9 ప్రదక్షిణలు చేయాలి. కానీ జాతక దృష్ట్యా ఏ గ్రహం అనుగ్రహం కావాలో ఆ గ్రహానికి ఇన్ని ప్రదక్షిణలు అని లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చేస్తే మీకు ఆ గ్రహ దోషం తొలగి ఆ గ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుందని శాస్త్రవచనం. సూర్యనారాయణ ప్రీతికై 6 సార్లు, చంద్రగ్రహ ప్రీతికై 10 సార్లు, కుజగ్రహ ప్రీతికై 7 సార్లు, బుధగ్రహ ప్రీతికై 17 సార్లు, గురుగ్రహ ప్రీతికై 16 సార్లు, శుక్రగ్రహ ప్రీతికై 20 సార్లు, శనిగ్రహ ప్రీతికై 19 సార్లు, రాహుగ్రహ ప్రీతికై 18 సార్లు, ఇక కేతుగ్రహ ప్రీతికై 7 సార్లు ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.